అప్పటి జీవన విధానం ఎలా ఉందో చూడండి. అప్పటి రోజులే బాగున్నాయి ఇప్పటి రోజుల కంటే. నా పెద్ద మహా వంటశాల. పెద్ద పెద్ద ఇత్తడి గంగాళాలలో వంటలు జరుగుతున్నాయి. పొగలు కమ్ముకున్నాయి. ఊరి జనం తమ తమ ఇళ్ల నుండి బియ్యం, కూరగాయలు, పాలు తెచ్చి అక్కడిస్తున్నారు. సత్తమ్మ పెద్ద గరిటె పట్టుకొని అందర్నీ హడావడి చేస్తూ ఉంటుంది. బసవ ఒక పెద్ద బియ్యం బస్తాను భుజాన వేసుకొనొచ్చి దించుతాడు. ఓరే బసవ, ఏందయ్యా ఆ బస్తా అట్ట విసిరేశావు? అందులో ఉన్నది రాళ్ళు కాదు, అన్నపూర్ణాదేవి. నిదానంగా దించలేవా? ఓర్ని పొద్దున్నే మొదలెట్టావా సత్తమ్మా? బస్తా బరువు నా భుజానికి తెలుసు గాని నీ గరిటికి ఏం తెలుసు? ఈరోజు మా పొలంలో పండిన కొత్త బియ్యం తెచ్చాను. అన్నం మల్లె పువ్వులా ఉంటుంది చూడు. సరేలే, ఆ మూలపడి. ఏమండోయ్ వీరయ్య గారు, నిన్న చెప్పిన కొండలేవి? పప్పు చారు కాచడానికి పెద్ద మట్టి కుండ కావాలని చెప్పాను కదా. వీరయ్య 2 పెద్ద మట్టి కుండలు పట్టుకునొస్తాడు. ఇదిగో సత్తమ్మ, రాత్రంతా నిద్రపోకుండా సారె తిప్పి చేశా. గట్టిగా కాల్చాను. ఇందులో పప్పు వండితే ఆ వాసన పక్కూరికి కొట్టాల్సిందే. సరే, మరి నీకేం కావాలి ఈరోజు? బియ్యం కావాలా, రాగులు కావాలా? బియ్యం వదిలే సత్తమ్మ, ఇంట్లో పాత ఉన్నాయి. మా ఆవిడికి కొంచెం జొన్నలు బెల్లం కావాలంట. అవి ఉంటే ఇప్పించు. ఏమయ్యా, వీరయ్య గారికి 2 సేర్లు జొన్నలు, 1 ముద్ద బెల్లం ఇయ్యండి. కొండలకు సరిపోతే. అక్కడ డబ్బులు చేతులు మారడం లేదు, కేవలం వస్తువులు మాత్రమే మారుతున్నాయి. అందరూ సంతోషంగా పనులు చేసుకుంటున్నారు. సత్తమ్మా, ఈరోజు ఏం కూర వండుతున్నావు? మధ్యాహ్నం పొలంలో పని ఎక్కువ, ఆకలి దరు వేస్తాది. ఈ రోజు వంకాయ, బంగాళదుంప ఎగురు, ఉలవచారు, రాగి ముద్ద. సరిపోద్దా? లేక మీ ఆవిడ ఊరెళ్ళిందని స్పెషల్ గా కోడి కూర వండమంటావా? నీ చేతి ఉలవచారుంటే కోడి కూర ఎందుకే అవ్వా? సరే, నేను పొలం కాడికి వెళ్తున్నాను. మధ్యాహ్నం గంట కొట్టగానే వచ్చేస్తాను. ఊరి పొలిమేర ఒక ఎడ్ల బండి వచ్చి ఆగిపోయింది. ఎడ్ల బండి నుండి కుబేరరావు దిగుతాడు. ఖరీదైన పట్టు పంచే, లాల్చి, మెడలో బంగారు గొలుసులు. ఇక వెనక దిగిన సిద్ధప్ప చేతిలో లెదర్ బ్యాగ్. ఛీ, దిక్కుమాలిన రోడ్లు. సిద్ధప్ప, ఇదేం ఊరయ్యా? కనీసం మనిషి నడవడానికి కూడా దారి లేదు. అసలు ఇక్కడ మనుషులు ఉంటారా లేక అడవి మృగాలు ఉంటాయా? అదేందో అట్ట అంటారు. ఇది అన్నవరం, ఈ జిల్లాలోనే చాలా పేరున్న గ్రామం. ఇక్కడ పంటలు బంగారంలా పండుతాయంట. అందుకే కదా మనం వచ్చాం. బంగారం పడితే ఏంటి, నాగరికత ఉండాలి కదా. చూడు, నా బూట్ల నిండా దుమ్ము. సరే పద, ఆ ఊరి పెద్ద ఎవరో కనుక్కొని మనం పని కానిచ్చేద్దాం. ఈ ఊరి పంట మొత్తం మనమే కొనాలి. పట్నంలో రేట్లు మండిపోతున్నాయి. ఇక్కడ తక్కువ రేటుకు కొని అక్కడ ఎక్కువ రేటుకి అమ్మాలి. నిజమే దొరా, ఈ పల్లెటూరు రైతులకి డబ్బులు తెలీదు. 100 రూపాయలు నోట్ చూపిస్తే చాలు, మొత్తం రాసిచ్చేస్తారు. ఇద్దరు నడుచుకుంటూ ఊర్లోకి వస్తారు. ఎండ మండిపోతుంది. కుబేరరావుకి దాహం వేస్తుంది. కుబేరరావు చెమటలు తుడుచుకుంటూ కొబ్బరి బోండాల కొట్టు వీరయ్య దగ్గరికి వస్తాడు. ఏమండోయ్, ఎండ పగల కొడుతుంది. 2 కొబ్బరి బోండాలు కొట్టండి. నీళ్లు తీయగా ఉండాలి సుమా. రండి బాబు, కూర్చోండి. ఈ చెట్లు మా తాత నాటిని, నీళ్లు తేనెలాగా ఉంటాయి. 2 బోండాలు కొట్టి ఇస్తాడు కుబేరరావు. సిద్ధప్ప గటగట తాగేస్తారు. కుబేరరావు జోబుల నుండి ఒక 5 రూపాయల నోటు తీసి వీరయ్యకిస్తాడు. ఇదిగో, మిగిలిన చిల్లర ఉంచుకో. వీరయ్య ఆ నోటుని వింతగా చూస్తాడు. అటు తిప్పి ఇటు తిప్పి చూసి తిరిగి కుబేరరావు చేతిలో పెడతాడు. ఇదేంటి బాబు, కాగితం ఇచ్చారు? నాకేం బొమ్మలు గీయటం రాదు స్వామి. కుబేరరావు ఆశ్చర్యంగా, ఓరి పిచ్చి సన్నాసి, అది కాగితం కాదురా, డబ్బు. 5 రూపాయలు. దీంతో మీ ఊరంతా కొబ్బరి బొండాలు తాగొచ్చు. డబ్బా? ఈ ఊళ్ళో ఇచ్చాల స్వామి. మీకు దాని వేసింది బోండాలు ఇచ్చాను. బదులుగా మీ దగ్గర ఏముంటే అది ఇవ్వండి. ఏముంటే అది ఇవ్వటమా? అంటే అంటే మీ దగ్గర బియ్యం ఉన్నాయా, పప్పులున్నాయా, పోనీ వచ్చేత బట్టలున్నాయా? మా ఇంట్లో వాడుకోవడానికి పనికొచ్చేవి ఏమైనా ఇవ్వండి. ఈ కాగితాలు మాకెందుకు? దీన్ని పొయ్యిలో పెడితే మంట కూడా రాదు. హై, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? పట్నం జమీందారు గారు. ఈ కాగితం పట్టుకెళ్తే పట్నంలో ఏమైనా కొనొచ్చు. అయితే పట్నం వెళ్ళాకే కొనుక్కోండి స్వామి. ఇక్కడ మాత్రం వస్తువుకి వస్తువే శాటం. మీ దగ్గర వస్తువులు లేకపోతే పర్లేదులే, దాహార్తికి నీళ్ళు ఇవ్వటం మా ధర్మం. వెళ్ళండి. కుబేరరావుకి అవమానంగా అనిపించింది. నోటు విసిరి కొడతాడు. సిద్ధప్ప, చూసావా వీడి పొగరు? బిచ్చగాడు మళ్ళీ ధర్మం అంట. పద,
ఆ ధర్మారాయుడి దగ్గరికి వెళ్దాం. వాడికి డబ్బు విలువ తెలుసుంటుంది. వీరయ్య ఆ నోటుని కింద నుండి తీసి పక్కనున్న చెత్తబుట్టలో పడేశాడు. కుబేరరావు అది చూసి రగిలిపోతాడు. ధర్మారాయుడు ఒక తాటి ఆకుచాప మీద కూర్చొని ఊరి జనంతో మాట్లాడుతున్నాడు. కుబేరరావు సిద్ధప్ప అక్కడికొచ్చారు. కుబేరరావు నేరుగా వెళ్లి కుర్చీలో కూర్చోబెడతాడు. కాని అక్కడ కుర్చీలుండవు. అందరూ కిందే కూర్చొనుంటారు. రండి బాబు రండి, పరాయి ఊరి మనుషుల్లా ఉన్నారు. కింద శాపందు కూర్చోండి. నేను కుబేరరావుని, పట్నంలో పెద్ద వ్యాపారిని. నాకు కింద కూర్చోవటం అలవాట్లేదు. సిద్ధప్ప, ఆ బ్యాగ్ ఇటువు. సిద్ధప్ప బ్యాగ్ ఇస్తాడు. కుబేరరావు అందులో నుండి కట్టల కొద్దీ డబ్బు తీసి ధర్మారాయుడు ముందు పెడతాడు. చూడు పెద్దాయనా, నాకు డొంక తిరుగుడు ఇష్టం ఉండదు. ఈ ఊళ్ళో పండిన ధాన్యం మొత్తం నాకు కావాలి. బదులుగా ఇదిగో, మీరు కలలో కూడా చూడనంత డబ్బిస్తున్నాను. ఈ డబ్బుతో మీరు పట్నం వచ్చి రాజభోగాలు అనుభవించవచ్చు. ధర్మారాయుడు పక్కనున్న బసవతో మాట్లాడతాడు. బసవా, ఈ సంవత్సరం వానలు ఎలా ఉన్నాయి? చెరువు నిండిందా? నిండింది దొర, కోతకి సిద్ధంగా ఉంది. నేను మాట్లాడుతుంటే వాడితో కబుర్లేంటి? ఆ డబ్బు కనబడట్లేదా? కనబడుతుంది బాబు, కానీ మాకు అవసరం లేదు. ఎంతున్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అవసరం లేదా? డబ్బు ఎవరికి అవసరం ఉండదు. పిచ్చి వాళ్ళ మీరు? బాబు, మీ ఊళ్ళో డబ్బుతో అన్ని కొనొచ్చేమో, కానీ మా ఊళ్ళో మనిషి కష్టాన్ని, ప్రకృతి ఇచ్చే పంటని డబ్బుతో తూకం వెయ్యం. మా దగ్గర ఎవరికి ఏం కావాలో అది ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటాం. నీ దగ్గర ధాన్యం కావాలంటే నువ్వు మాకేమిస్తావు? డబ్బు కాదు, మాకు ఉపయోగపడేది చెప్పు. నా దగ్గర బంగారం ఉంది, వెండి ఉంది, ఇవన్నీ ఇస్తాను. బంగారం తింటే ఆకలి తీరుతుందా బాబు? వెండితో దాహం తీరుతుందా? మాకు విత్తనాలు కావాలి, ఎరువులు కావాలి, లేదా మా పొలంలో పనిచేసే చేతులు కావాలి. అవి ఉంటే చెప్పు, వ్యాపారం చేద్దాం. మూర్ఖులారా, లక్ష్మీదేవి తలుపు తడుతుంటే గడియ పెడతారా? మీ కర్మ. సరే, కనీసం మీరు భోజనమైనా ఏర్పాటు చేయండి. హోటల్ ఎక్కడుంది? డబ్బులు వాడేస్తాం. మా ఊళ్ళో హోటల్ ఉండవు బాబు. ఎవరు డబ్బులు తీసుకొని అన్నం వండరు. ఆకలి అనేది వ్యాపారం కాదు ఇక్కడ. మరి మాకు ఆకలి వేస్తుంది, మేం గడ్డి తినాలా? అదిగో గంట మోగుతుంది, వినబడిందా? నేను జమీందారుని. ఈ కూలీలతో కలిసి కింద కూర్చుని తినాలా? అసంభవం. సిద్ధప్ప, రాపోదాం. ఎక్కడికైనా వేరే ఊళ్ళో తిందాం. ఇద్దరు కోపంగా వెళ్లిపోతారు. దగ్గరలో వేరే ఊరు లేదు. మధ్యాహ్నం 1 గంట అవుతుంది. ఎండ మండిపోతుంది. కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. కుబేరరావు ఆకలికి తట్టుకోలేక నీరసంగా నడుచుకుంటూ వంటశాల దగ్గరికి వస్తాడు. లోపల నుండి గుమగుమలాడే వాసనలొస్తున్నాయి. ఊరి జనం వరుసగా కూర్చొని అరిటాకుల్లో తింటున్నారు. నవ్వులు, కబుర్లు వినిపిస్తున్నాయి. దొరా, నా వాళ్ళగా స్వామి, ఆ వాసన చూస్తుంటే ప్రాణం పోయేలా ఉంది. లోపలికి వెళ్దాం రండి, ఎవరో ఒకరు చూడకపోరు. ఛీ, నా బ్రతుకు చివరికి ఎలా జరిగింది? సరే పద, కానీ నేను డబ్బులు ఇస్తాను. నాకు ప్రత్యేకంగా టేబుల్ వేయమని అడుగుతాను. ఇద్దరు లోపలికి వెళ్తారు. సత్తమ్మ వడ్డిస్తూ ఉంటుంది. ఏమ్మా, ఇక్కడ మేనేజర్ ఎవరు? మేనేజరా? అదెవరు? ఇక్కడ అందరూ కూలీలే, అందరూ యజమానులే. ఏం కావాలి? ఆకలేస్తుందా? వెళ్ళా చివర కూర్చోండి, ఆకులు అక్కడున్నాయి, తెచ్చుకోండి. చూడు, నేను జమీందారుని. నేను కింద కూర్చోను. ఇదిగో 100 రూపాయలు. నాకు ఒక కుర్చీ వేసి వేడివేడిగా స్పెషల్గా వడ్డించు. ఏమన్నావు? 100 రూపాయల? ఓరి నాయనో, ఆ కాగితం ముక్కలు నా దగ్గర ఎందుకు స్వామి? దాంతో నేను పొయ్యి వెలిగించాలా? ఇక్కడ నియమం ఒక్కటే, ఆకలి అందరికీ ఒక్కటే, అన్నం అందరికీ ఒక్కటే. ఆ పక్కన కూర్చున్నాడు చూడు ముసలాయన, ఆయన ఈ ఊరి పెద్ద ధర్మారాయుడు. ఆయనే కింద కూర్చుని తింటున్నాడు. నువ్వెంతటి జమీందారు అయితే మాకేంటంట? తినాలనుంటే ఆకేసుకో, లేకపోతే ఆకలితో ఉండు. దొరా, ప్లీజ్ దొరా, కూర్చుందాం. నాకు కళ్ళు తిరుగుతున్నాయి. కుబేరరావుకి వేరే దారి లేక ఆకలికి అహంకారం చచ్చిపోగా మెల్లగా వెళ్లి తన పట్టు పంచి పాడవుతుందని కూడా చూడకుండా నేల మీద కూర్చుంటాడు. సిద్ధప్ప పక్కనే కూర్చుంటాడు. సత్తమ్మ వచ్చి అందరికీ వడ్డిస్తోంది. కుబేరరావు ముందు ఆకులు వేడివేడి అన్నం, పప్పు, నేతి పొట్టు, వంకాయ కూర పడ్డాయి. ఆ వాసనకి కుబేరరావు నోట్లో నీళ్లూరాయి. సత్తమ్మ వడ్డిస్తూ, సిగ్గుపడకండి బాబు, బాగా తినండి, మనసు పెట్టి వండాను. కుబేరరావు మొదటి ముద్ద నోట్లో పెట్టుకున్నాడు. అద్భుతమైన రుచి. ఆకలి మీద ఉన్నాడేమో, అమృతంలా అనిపించింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కుబేరరావు తింటూనే, సిద్ధప్ప,
నా జీవితంలో ఎన్నో విందులు తిన్నాను, ఎన్నో 5 స్టార్ హోటల్స్లో తిన్నాను, కానీ ఇంత రుచి ఎప్పుడూ చూడలేదురా. నిజమే దొరా, డబ్బు పెట్టి కొన్న దాంట్లో ఆ రుచి ఉండదు స్వామి. ప్రేమతో పెట్టింది కదా, అందుకే ఇంత కమ్మగా ఉంది. అందరూ తిన్నాక లేచి తమ ఆకులు తామే తీస్తున్నారు. కుబేరరావు కూడా లేచాడు. అలవాటు ప్రకారం జేబులో చెయ్యి పెట్టాడు. అమ్మా, చాలా సంతోషం, భోజనం అద్భుతం. ఇదిగో, డబ్బులు వద్దు అన్నావు కదా, కనీసం ఈ బంగారు ఉంగరం తీసుకో, నా సంతోషానికి ఇస్తున్నాను. బాబు, మళ్ళీ అదే మాట. ఆ బంగారం నేనేం చేసుకోవాలి? దాన్ని మెడలో వేసుకుంటే బరువు తప్ప కడుపు నిండదు కదా. మాకు మీ ఆస్తి పాస్తులక్కర్లేదు, కానీ ఇక్కడ ఒక పద్ధతి ఉంది. ఏంటి? ఇక్కడ తినే ప్రతి ఒక్కరూ ఏదో ఒక పని చెయ్యాలి. బసవ బియ్యం తెస్తాడు, వీరయ్య కుండలు తెచ్చాడు. మీరు పరాయి ఊరి వాళ్ళు, మీ దగ్గర సరుకులు లేవు కాబట్టి మీరు శ్రమదానం చెయ్యాలి. పని చెయ్యాలా? నేను జమీందారుని. తిన్న అన్నం అరగాలంటే పని చెయ్యాలి స్వామి. అదే ఈ ఊరి న్యాయం. పెద్ద పని ఏం కాదులే. అదిగో అక్కడ ఆ కుండల్లో మంచి నీళ్ళైపోయాయి. ఆ పక్కనున్న బావిలో నుండి ఓ 10 బిందెల నీళ్లు తోడిపోయండి చాలు. అమ్మో, దొరగారు నీళ్ళు తోటమా? నేను చేస్తాలేనమ్మా.